ఓటు వేయడం మన హక్కు, దాన్ని ఎవరు మర్చిపోవద్దు. ఓటును డబ్బులకు కానీ మద్యానికి కానీ అమ్ముకోవద్దు. ఓటును ఫ్రెండ్షిప్ కోసమని చెడ్డవారికి వేయకూడదు. ఓటు వేసే ముందు బాగా ఆలోచించండి. ఓటు మన జీవితకాల హక్కు అని గుర్తించండి. 5 సంవత్సరాలు బానిసగా బతకాలనుకుంటున్నామా? 5 సంవత్సరాలు మనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని ఎన్నుకొని ఆనందంగా బతకాలనుకుంటున్నామా? ఈ విషయాలే బాగా గుర్తుపెట్టుకొని మనము ఓటు వేయడం అనేది చేయాలి. ఈ ఓటు హక్కు మెయిన్గా స్థానికంగా జరిగే ఎన్నికల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకు కాబోయే సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, లేకుంటే మనము ఎన్నుకునే వ్యక్తి ఒక మంచి వ్యక్తే ఉండాలి. అప్పుడే కదా మన ఓటుకు సార్థకత ఉంటుంది, మన ఓటుకు ఒక విలువ ఉంటుంది. మన ఓటు వేసినందుకు తను గెలిస్తే మనం తను అడిగే హక్కు ఉంటుంది కదా. ఇవన్నీ కూడా మనం ఒక్క ఓటు, మనం ఒక మీట నొక్కితే మొత్తము ప్రపంచం మన చేతిలోకి వస్తుంది ఈ రోజులలో. కాబట్టి మనము ఏం చేయాలా? మనం వేసే ఓటును మనం చాలా జాగ్రత్తగా వేస్తూ మన మంచి వ్యక్తుల్ని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. ఓటు విలువ తెలుసుకో, ఓటుకున్న ప్రాధాన్యత గుర్తించుకో. ఓటు వేయడం వల్ల ప్రపంచాన్ని కాపాడుకో. ఇవన్నీ మనము చేయాల్సిన పనులు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను చేస్తాను, మనందరం చేద్దామని ఆశిస్తున్నాను.